ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ టు తాండవం మూవీ అభిమానులు ఎంతగానో రచ్చరచ్చ చేసిరని మాట్లాడుకుందాం. అంతకన్నా ముందైతే మన బాలయ్య అయితే వీడియో అప్లోడ్ ఏంటో తెలుస్తుందన్నమాట. అది బోయపాటి శ్రీని గారి కాంబినేషన్లో వచ్చేటువంటి 4వ సినిమా అనమాట అఖండ టు తాండవం. అఖండ అయితే బిగ్గెస్ట్ హిట్ లాగా అయితే మిగిలిపోయింది. అఖండ టు తాండవం సీక్వెల్గా వస్తూ బాలకృష్ణ గారి కెరియర్ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నటువంటి ఆ మూమెంట్ అనమాట ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన మూవీ రిలీజ్ కాలేదు అనే సరికల్లా ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ వెయిట్ చేసిరు. బట్ వాళ్ళ ఆశలన్నీ కూడా నిరాశ అయిపోయినాయి. బట్ ఇప్పుడు చూసుకుంటే పక్కాగా కోర్టులో స్టే 11వ తారీఖు మీరైతే ప్రీమియం షోలో అయితే మన బాలయ్య గారిని అఖండ టు తాండవం మీరైతే చూడబోతున్నారు. December 12న అఖండ టు తాండవం మూవీ అయితే ప్రతి ఒక్క ఆడియన్ అయితే చూడబోతున్నారు. ఐమాక్స్లో కానీ రెగ్యులర్ థియేటర్లో కానీ ప్రతి ఒక్క థియేటర్లో ఆంధ్ర, సీడెడ్, నైజాం, అమెరికా ప్రతి ఒక్క దగ్గర అయితే మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఇదైతే 100% ఈరోజు సాయంత్రం వరకల్లా కోర్టులో అయితే పర్మిషన్ అయితే తీసుకురా ఆల్రెడీ. కాకపోతే సాయంత్రం వరకల్లా పర్మిషన్ అనేది జనరేట్ అవుతుంది. అది ఓకే అయిన తర్వాత మనందరం కూడా ఎంతగానో వెయిట్ చేసినటువంటి మూవీ అఖండ టు తాండవం మూవీ బాలకృష్ణ గారి కెరియర్లోనే సీక్వెల్గా వచ్చేటువంటి మూవీ. ఎన్ని సీక్వెల్ వచ్చినా సరే బాలయ్య గారి సీక్వెల్ అయితే ఇదే మొదటిది అనమాట. ఇంతవరకు ఎన్నో సీక్వెల్ చూసుంటాం, బట్ ఇదైతే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మన మైండ్లో అయితే కల్పించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేసిరనమాట. ఎందుకంటే మన బాలయ్య గారి మూవీ వస్తుంది, సీక్వెల్గా నటిస్తుండు. ఈ ఏజ్లో కూడా అంత కష్టపడి ఒక అఘోరా లాగా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అని చెప్పి మన బోయపాటి శ్రీని గారు అయితే ప్రయత్నించారు. ఆ ప్రయత్నం అంతా కూడా సక్సెస్ చేసి ప్రాణం పెట్టి బాలయ్య గారు అయితే మూవీ అయితే తీయడం జరిగింది. అలా ప్రాణం పెట్టి అభిమానులు కూడా ఎంతో అసలు కటౌట్లు పెట్టి ఒక థియేటర్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేసి కటౌట్లు, దండలు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసిరు. బట్ మళ్ళీ అదే రిపీట్ కాబోతుంది. 12వ తారీఖు గుర్తుపెట్టుకోండి. అఖండ టు తాండవం మూవీ అయితే 100% అయితే రిలీజ్ కాబోతుంది. దీనిపైన మీరే అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అంతేకాకుండా సీక్వెల్లో మన బాలయ్య గారు ఎంతో ఘోరంగా అయితే నటించిండు, ఎంతో అభిమానంగా నటించిండు అని చెప్పి మనమైతే తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్.